నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కలవాయి మండలం చింతల్ ఆత్మకూరు వద్ద సోమశిల దక్షిణ కాల్వ ప్రవాహంలో కొట్టుకుని వచ్చిన చిరుతపులి మృతదేహం గ్రామస్తులు గుర్తించారని వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అధికారులు పరిశీలించి పంచనామా తరలించారు. అరవై నాన్న కిందకి పైకి కొడతా ఉంటది. గొంత మాదిరి ఉన్న లోపల పట్టుకు పెరిగింది ఆడికి పెట్టుకుని నమ్మలా మేము కూడా ఫస్ట్ అసలు గొంత మాదిరి ఉన్న లోపల పట్టుకు పెరిగింది నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయ వసతి గృహం స్టోర్ రూమ్ లో మంటలు వ్యాపించి స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగడంతో పలు రికార్డులు, ఫైల్స్, సీసీటీవీ కెమెరా, ఎలక్ట్రికల్ వైర్స్ కాలిపోయాయి. ఫైల్స్ కాదు మొత్తం ఫైల్స్ ఏం లేవు మనకి. అవి కవర్లు వేసేస్తే వెంకటేశ్వర్లు ఓల్డ్ బుక్స్ లేవి. ఇది ఈ పక్క బుక్ ఏంది, నెట్ కలుస్తాం అసలు అనుకోదు. ఎస్ఐ గారికి రిజిస్టర్ కూడా చేసాము. యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జియాలజికల్ ఫార్మా నందు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యోగా చేస్తే మనకి ఎన్నో బెనిఫిట్స్ అని మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ సపరేట్గా చెప్పనక్కర్లేదు. మీరంతా కూడా ఈరోజు ట్రైన్ అయ్యి మళ్ళీ మీరు ఇంకొక 4-5 కూడా మోటివేట్ చేసి వాళ్ళతో కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం చేయించాలి.
యోగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థన మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వచ్చే ఉన్నారు. దాంట్లో భాగంగానే మనము ఈ నెల రోజుల పాటు మే 21న ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కర్టన్ రైజర్ చేశాము. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ఏదైతే లాంచ్ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ నెల రోజుల పాటు కూడా యోగా మంత్గా దీన్ని గుర్తించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనము మన జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్లో 5 ప్లేసెస్లో మనము యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక 5,000 మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 21వ తారీఖు వరకు యోగాంధ్ర డేగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం మంచి అలవాటు మనిషికి. యోగా వల్ల ఎటువంటి జబ్బులు రాదు, ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా రోజంతా కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు చేసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారనేసి యోగా యొక్క కార్యక్రమం స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంత ఒత్తిడి ఉన్నా శారీరకంగా ఉల్లాసంగా కార్యక్రమాలు ముందుకు సాగించుకుని పోతున్నారు. కాబట్టి ఇది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కొరగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యాన నెల్లూరు జిల్లా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నెల్లూరు కడప సరిహద్దులో గల చెక్పోస్టు వద్దకు నియోజకవర్గం అన్ని మండలాలు, గ్రామాల నుంచి బస్సులు, కార్లను సమీకరించి తెలుగుదేశం పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. రా నిదానంగా రా. అడ సైడ్ పెట్టుకో, బాగా వెనక్కి వస్తే బాగా తిరుపతి జిల్లా గూడూరు సంయుక్త నగర్ లో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో
గురువారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బత్తిన హనుమంతరావు గారి కుమారుడు బత్తిన సనత్ కుమార్ సన్ని గారి జ్ఞాపకార్థం పాఠశాలకు అవసరమైన ట్రైనింగ్ మెటీరియల్స్, వాటర్ కూలర్, అలాగనే CPU 1, అంబ్లీ ప్లేయర్ మరియు ఫ్లోర్ కార్పెట్స్ 2 మొదలుగున్నవి 5 వస్తువుల్ని పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు బండి శ్రీధర్ రెడ్డి, దాత బత్తిన హనుమంతరావు చిన్న కొడుకు శశిధర్, PDG మునిగిరీష్, సీనియర్ రోటరియన్ దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా క్లబ్ సీనియర్ రోటేరియనటువంటి అన్ని విషయాలు కూడా చేసుకున్నందుకు రవీంద్ర రెడ్డి గారు కూడా ఈ సభాముఖంగా డిస్ట్రిబ్యూటర్ కూడా పిల్లలకు కావాల్సిన విషయాలన్నీ ఉన్నాయి. అలాగే గ్లోబు, తర్వాత మన ఆడిటర్ రామ్మోహన్ రావు గారు మిత్రులకు సరస్వతి తీసుకుంటున్నాను. గవర్నమెంట్ బాడీ మెంబర్స్కి మా మురళీరెడ్డి గారు, రామయ్య గారు, హెడ్ మాస్టర్ గారు, రంగయ్య గారికి అందరికీ నాకు ఈ రోజు ప్రతి సంవత్సరం నేను 29వ తేదీన మా అబ్బాయి వర్తంతులు పురస్కరించుకొని ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఇంతకుముందంతా అన్నదానాలు అనేది కంట్రోల్ చేశాను. కొద్ది రోజులు పెయింటర్స్ వీడియోస్ ఉంటాయి, పెయింటర్ చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఆ రోజు ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఆ రోజు టైం లేకపోయినా రావాల్సి వచ్చింది. కానీ మంచి ప్రోగ్రాం అది మటుకు పిల్లలకి ఆ రోజు కమ్యూనికేషన్ ఆ రోజు నన్ను ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది కాదు. మన డాక్టర్ గారిని, డాక్టర్ సిఆర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయానికి ఈ సరస్వతి శిశు మందిరం నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన రొటేరియన్స్ కానీ, లైన్స్ కానీ, లోకల్గా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంత అంటే వీళ్ళకి స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది. కానీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మొదలం గారు కూడా లేదు, అంతకుముందు కూడా ఎన్నిసార్లు వచ్చాను. కానీ ఈ స్ట్రెంత్ చూసిన తర్వాత నిజంగా చాలా అంటే ఇక్కడ ఇచ్చే ప్రోగ్రామ్ ఎట్టుందంటే. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు పూలతోటం ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలకి బత్తిన హనుమంతరావు గారు, వారి పెద్దబ్బాయి సనత్ కుమార్ అలియా సన్ని డాక్టర్తో జ్ఞాపకార్థం మన స్కూల్కి ఈరోజు 5 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మరియు మన మన రోటరీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, ఈ స్కూలు అధ్యక్షులు మల్లిమాల మురళి గారికి, PDG మురుగేష్ గారికి, రోటరీ క్లబ్ సీనియర్ రొటేరియన్ దశరథ గారికి, జీజీ నాయుడు గారికి, రమణయ్య గారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.